హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల. ఈరోజు రెసిపీ వచ్చేసి దోసకాయ పచ్చడి చేస్తున్నాను. ఈ దోసకాయ పచ్చడి రైస్‌లోకైనా, చపాతీ, పుల్కాలోకైనా చాలా కమ్మగా ఉంటుంది. ఈ దోసకాయ పచ్చడిలో చింతపండు వేసి చేసుకుంటాం కాబట్టి 2, 3 రోజులైనా పాడవకుండా ఉంటుంది. అదే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని నిల్వ చేసుకుంటే వారం రోజుల పాటైనా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. మరి ఈ దోసకాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే ఈ దోసకాయ పచ్చడిని చేసుకోవడానికి చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండును ఇలా ఒక చిన్న బౌల్‌లో వేసి నానబెట్టుకోవాలి. తరువాత 250 గ్రామ్స్ దోసకాయలను తీసుకొని వీటిపై ఉన్న చెక్కును పీలర్‌తో పీల్ చేసుకున్నాను. నెక్స్ట్ వీటి లోపల ఉన్న విత్తనాలను ఇలా మొత్తం ఒక ప్లేట్‌లోకి తీసేసుకున్నాను. కొంతమందైతే ఈ విత్తనాలను తీసేయకుండా విత్తనాలతో పాటు అలాగే చట్నీ చేసేసుకుంటారు. కానీ నేనిక్కడ విత్తనాలను తీసేసి దోసకాయ పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా దోసకాయలోంచి విత్తనాలను తీసేసిన తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. దోసకాయలు ఒక్కోసారి చేదుగా వస్తుంటాయి కాబట్టి కట్ చేసేటప్పుడు ఒక పీస్‌ని చెక్ చేసుకొని దోసకాయలను కట్ చేసి వండుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక ఫ్రై పాన్ పెట్టుకోవాలి. ఈ ఫ్రై పాన్‌లోకి 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్నాక ఈ ఆయిల్‌లోనికి ఒక గుప్పెడు వేరుశనగ గుళ్ళను వేసుకొని స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఇలా ఆయిల్‌లో వేయించుకోవాలి. ఈ వేరుశనగ గుళ్ళు కాస్త వేగాక దీంట్లోకి ఒక 8 ఎండుమిర్చిని కూడా ఇలా తుంచి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న ఎండుమిర్చి కాస్త వేగాక దీంట్లోకి 1 టీ స్పూన్ ధనియాలను, అలాగే 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర కూడా కాస్త వేగాక అలాగే దీంట్లోకి 2 టీ స్పూన్స్ నువ్వులను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా నువ్వులను వేయగానే స్టవ్ ఆపేసి వీటన్నిటిని ఈ విధంగా ఒకసారి కలుపుతూ ఉండాలి. ఈ ఫ్రై పాన్‌లో ఉన్న వేడికే నువ్వులు వేగిపోతాయి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని టోటల్‌గా కూల్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ఇవన్నీ వేగి బాగా చల్లగయిన తర్వాత ఇప్పుడు ఇలా వేయించుకున్న వాటన్నింటిని ఒక మిక్సర్ జార్ తీసుకొని ఈ మిక్సర్ జార్‌లోకి అన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 6 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలను మనం ముందుగా వేయించుకునే వాటితోనైనా వేసుకొని వేయించుకోవచ్చు. లేదంటే ఇలా మిక్సీ చేసుకునేటప్పుడైనా వేసుకొని చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి పావు టీ స్పూన్ సాల్ట్‌ని కూడా వేసుకొని మనం ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న చింతపండును కూడా ఇలా వాటర్‌తో సహా వేసుకొని బరకగా మిక్సీ చేసుకోవాలి. చూస్తున్నారు కదండీ! ఈ విధంగా మిక్సీ చేసుకున్నాను వీటన్నింటిని. ఇప్పుడు ఈ మిక్సీ జార్‌ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇందాక దినుసులన్నీ ఫ్రై చేసుకున్న ఫ్రై ప్యాన్‌ని ఈ స్టవ్ పైన పెట్టుకొని ఈ ప్యాన్‌లోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా ఇలా వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా దోసకాయ ముక్కలను ఈ ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ దోసకాయ ముక్కలు మరీ ఓవర్‌గా ఫ్రై చేసుకోకుండా లైట్ సాఫ్ట్‌గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదండీ! ఈ విధంగా దోసకాయ ముక్కలు వేగిన తర్వాత ఇక స్టవ్ ఆపేసి దీన్ని కూల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు పూర్తిగా చల్లగయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్సీ జార్‌లోకి ఈ దోసకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ విధంగా దోసకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా యాడ్ చేయాలి. ఈ విధంగా మన టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్‌ని అలాగే చిటికెడు పసుపుని కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని బరకగా మిక్సీ చేసుకోవాలి. చూస్తున్నారు కదండీ! మిక్సీ చేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీనికి పోపు వేద్దాం. దోసకాయ పచ్చడికి పోపు వేయడానికి స్టవ్ వెలిగించుకొని ఒక ఫ్రై పాన్ పెట్టుకున్నాను. ఫ్రై పాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకున్న పప్పులు కాస్త వేగాక దీంట్లోకి 2 ఎండుమిర్చీలు ఇలా తుంచుకొని వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేస్తున్నాను. కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ పోపుని దోసకాయ పచ్చడిలోకి వేసుకోవాలి. చూస్తున్నారు కదండీ! ఇప్పుడు ఈ పోపుని దోసకాయ పచ్చడిలోకి వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి.
అంతేనండి, ఎంతో టేస్టీ అయిన దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ దోసకాయ పచ్చడి రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దోసకాయ పచ్చడి రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.